అయోధ్య రామ మందిరాన్ని గుజరాత్కి చెందిన చంద్రకాంత్ సోంపూర్ అనే వ్యక్తి 1989లో డిజైన్ చేశారు. ఈ ఆలయానికి ఐరన్ కానీ, ఇనుము కానీ, స్టీల్ కానీ వాడలేదు. మొత్తం రాళ్లతోనే నిర్మించారు. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠించిన బలరాముని విగ్రహాన్ని కృష్ణశిలపై చెక్కారు. ఈ ఆలయం మొత్తంలో ముందు జరిగిన వివాదాలు అనేవి భవిష్యత్తులో జరగకుండా మొత్తం రామాలయ చరిత్ర, దాని వెనకాల ఉన్న నిజాలు ప్రతిదీ తేదీలతో సహా లిఖించి టైం క్యాపిల్స్లో భద్రపరిచారు. ఈ టైం క్యాపిల్స్ని రామాలయం నిర్మించిన 200 అడుగుల లోతులో ఇవి దాచిపెట్టారు. ఈ గుడి పునాదులలో ఈ మందిరం పునాదులలో భారతదేశంలో ఉన్న 2587 పవిత్ర స్థలాల నుంచి మట్టిని తెచ్చి కలిపారు. అలాగే 155 నదుల నుంచి నీళ్లను తెచ్చి కలిపారు. ఈ అయోధ్య రామ మందిరం 10 అత్యంత తీవ్రమైన భూకంపాలను కూడా తట్టుకోగలదు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో 3వ అతిపెద్ద దేవాలయంగా మన అయోధ్య రామ మందిరం నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.